మదనపల్లిలో నేచర్ వ్యాలీలో ప్రీమియం విల్లా ఫ్లాట్ ఓనర్ కావడానికి కింది నెంబర్లను సంప్రదించండి. ప్రజాగళం పేరుతో చంద్రబాబు నాయుడు గారు 2024లో ఇచ్చిన మేనిఫెస్టో ఇది. ఈ మేనిఫెస్టోలో రైతులకు ప్రతి పంటకి స్థిరీకరణ చేస్తామని చెప్పి, అలాగే ఎంఎస్పీ రేట్లు పెడతామని చెప్పి, రైతుకి ఇన్సూరెన్స్ ఇస్తామని చెప్పి, ఒక కార్పొరేషన్ ఇస్తామని చెప్పి ఇన్ని హామీలు ఇచ్చారు. కానీ ఎక్కడా కూడా ఏది అమలు కావట్లేదు. ముఖ్యంగా తన సొంత జిల్లా చిత్తూరు జిల్లాలో ఒక పక్క టమాటా రైతులు ఇబ్బంది పడుతున్నారు. అలాగే మొన్నటి వరకు చిత్తూరు జిల్లాలో తోతాపురి మామిడి దాంట్లో కూడా చాలా ఇబ్బంది పడ్డారు రైతులు. అక్కడ తోతాపురి మామిడి అయితే కిలోకి 4 రూపాయలు ప్రభుత్వ పరంగా సబ్సిడీ ఇస్తామని చెప్పి దాదాపుగా 500 కోట్ల రూపాయలు ప్రభుత్వం రైతులకు ఇవ్వాల్సి ఉంటే నేటి వరకు కూడా వాళ్ళకి ఆ సొమ్ము కూడా చెల్లించలేదు. ఇక్కడ ఈ టమాటా రైతు మార్కెట్లో చూస్తే అక్కడికి వెళ్ళి మేము విచారణ చేస్తే రైతుని నిలువు దోపిడీ చేస్తున్నారు. ముఖ్యంగా దళారీ వ్యవస్థ దుర్మార్గంగా ఉంది. ఇక్కడ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ సెక్రటరీ ఏం చేస్తున్నారో, లేకపోతే ఇక్కడ ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారో, లేదా మంత్రులు ఏం చేస్తున్నారో, చీఫ్ మినిస్టర్ గారు సొంత నియోజకవర్గం, సొంత జిల్లా, ఇక్కడ ఈ విధమైన పరిస్థితి ఉంటే రాష్ట్రంలో మిగిలిన జిల్లాల్లో రైతుల పట్ల ఏ విధంగా ఎంత దుర్మార్గంగా ఉంది. ఒక రైతు ఒక క్రేను టమాటో పండించాలనుకుంటే 800 నుంచి 900 రూపాయల వరకు అవుతుంటే ఈవేళ 300 రూపాయలు కొనే నాదుడు లేడు. అది నెంబర్ 1 క్వాలిటీ అయితే, అదే మామూలుగా సెకండ్ క్వాలిటీ అయితే 50 రూపాయలకే కొంటున్నారు. ఈ విధంగా నష్టపోతున్నాడు. ఎకరానికి వచ్చేటప్పటికి 2.5 లక్షల నుంచి 3 లక్షల రూపాయల వరకు పెట్టుబడి పెడుతున్నాడు. తిరిగి వచ్చేటప్పటికల్లా ఆ దాంట్లో 50,000 కూడా రాకపోయేటప్పటికల్లా రైతు ఉన్న భూములు అమ్ముకోవడమో లేకపోతే పురుగు మందులు తాగడమో పరిస్థితి వస్తుంది రైతుకి. దీన్ని ఎక్కడ చేయట్లేదు. 3 సార్లు ఈ దళారీలు, ఒకసారి ఏమో జాక్పాట్ అని పేరు చెప్పి 100 క్రేన్లకి 10 క్రేన్లు పూర్తిగా ఫ్రీగా తీసేసుకుంటున్నారు. దానికి డబ్బు పోతుంది. 10 రూపాయలు కమిషన్ తీసుకుంటున్నారు, అది పోతుంది. మళ్ళీ అది కాకుండా ఒక 480 రూపాయలు పెట్టి ఒక క్రేన్ వేలం పాట జరిగితే అందులో మళ్ళీ 20 రూపాయలు అదనంగా తీసుకుంటున్నారు. ఇలా మొత్తం కంప్లీట్గా రైతుకి వచ్చేటప్పటికల్లా ఒక 25,000 రూపాయలు ఒక పాటలో వస్తే అది చివరికి వచ్చేటప్పటికల్లా చేతికి 20,000 చేతికి వస్తుంది. 5,000 రూపాయలు వివిధ మార్గాల్లో పోతుంది. ఇది కాకుండా ఈ క్రేన్ ఖర్చు కూడా అదొక 1,000 రూపాయలు సుమారు పోతుంది. అంటే 19,000 రూపాయలు చేతికి వస్తుంది. ఈ విధంగా దోపిడీ చేస్తున్నారు. ఇక్కడ ప్రభుత్వం లేదు, ఇక్కడ అధికారులు లేరు, ఎవరో లేరు. దోపిడీ ఎంత దోచుకుంటే అంత. దానికి వీళ్ళు ఈ వ్యాపారస్తులు సిండికేట్ అయ్యి వీళ్ళు రైతులు కన్నా గట్టిగా గొడవ చేస్తే కొండ మానేస్తున్నారు, దాన్ని బాయ్కట్ చేస్తున్నారు, బంద్ చేస్తున్నారు. దీన్ని ఎందుకు మీ చంద్రబాబు నాయుడు గారు మీ సొంత జిల్లాలో ఇన్ని ఇబ్బందులు జరుగుతుంటే రైతుకి మీకు ఎక్కడ ఆంటలేదా? మీ ప్రభుత్వ అధికారులు చెప్పడం లేదా? మీకు ఇంటెలిజెన్స్ సోర్స్ బాగా పెద్ద సోర్స్ కదా మీది. ఎక్కడో ప్రపంచంలో ఉన్నదా నేనే కనిపెట్టాను పెద్ద మనిషి మీరు. అటువంటి పెద్ద మనిషి ఈ జిల్లాలో ఇంత దౌర్భాగ్యం జరుగుతుంటే ఎక్కడా ఇది కావట్లేదు. అంచేత కాంగ్రెస్ పార్టీ పరంగా మేము డిమాండ్ చేస్తున్నాం, రైతుని ఆదుకోవాలి, ఈ టమాటా రైతుని ఆదుకోవాలి. వాడికి కనిష్ట ఎంఎస్పీ రేటు ఒకటి ఫిక్స్ చేయాలి, ధరల స్థిరీకరణ పెట్టాలి, అది కార్పొరేషన్ పెట్టాలి. ఎక్కడ కూడా దీంట్లో మాత్రం రైతుని ఆదుకోకపోతే ఈ దళారీ వ్యవస్థని ముందు తగ్గించాలి, ఈ జాక్పాట్ అనే కమిషన్ని తొలగించాలి. ఇది కానీ చేయకపోతే మేము ఒక 15 రోజులు టైం ఇస్తున్నాం. ఈ 15 రోజుల్లో వారు ప్రభుత్వపరమైన చర్యలు తీసుకోకపోయినట్లయితే మేము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని చోట్ల కూడా దీన్ని ఉద్యమం చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఈ విధంగా చెప్పాలంటే రాష్ట్రంలో కుంగిపోయేది ఒక రైతే రాజు అని ప్రగల్భాలు చెప్తున్నారే కానీ రైతే చాలా ఇబ్బందుల్లో కూరుకుపోతున్నారు. దాన్ని ప్రభుత్వాలు ఆనందంగా గడుపుకుంటున్నారు. రైతు పడుతున్న ఇబ్బందులు చూసి ప్రతి దానికి కనీసం మద్యం మీద పెట్టిన ధ్యాస రైతు మీద పెట్టట్లేదు, రైతు పథకాల మీద పెట్టట్లేదు. ఈరోజు యూరియా దొరకలేదంటే యూరియాతో క్యాన్సర్ వస్తుందంట. అంటే మద్యంతో ఏమొస్తాయి అంటే గతంలో యూరియా వాడలేదా? యూరియాతో క్యాన్సర్ వస్తుందంటే ఎవరు నిర్ధారించాలా? కూటమి ప్రభుత్వం నిర్ధారిస్తుందా? సైంటిస్టులు లేరా? గతంలో యూరియా వాడలేదా? అంటే ఇలాంటి ప్రగల్భాలు కలుపుకొని ఏదో ఒకటి పబ్బం కట్టుకునేదానికి ఈ రాష్ట్ర కూటమి ప్రభుత్వం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే గతంలో రుణమాఫీ చేసినది ఓన్లీ కాంగ్రెస్ ప్రభుత్వమే, రైతులను ఆదుకున్న ప్రభుత్వం ఓన్లీ కాంగ్రెస్ ప్రభుత్వమే. భవిష్యత్తులో కూడా కాంగ్రెస్తోనే ఇది సాధ్యమవుతుంది.
రైతులు నట్టేట ముంచిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం చిరస్థాయిగా నిలిచిపోతుంది. రాష్ట్రంలోనే రైతులు నట్టేట ముంచిన ప్రభుత్వం అంటే అది కూటమి ప్రభుత్వమే. కనీసం భవిష్యత్తులో కూడా దాన్ని మార్చే పరిస్థితి కూడా కనబడట్లేదు. కనీసం రైతులను ఆదరించి ఇప్పుడు అన్నమయ్య జిల్లాలో చూస్తే అధికారులు ఎక్కడ చూసినా కూడా అధికారులు కూటమి నాయకుల కింద పనిచేస్తున్నారు. వాళ్ళ విధులు వాళ్ళు ఎక్కడ చేయట్లేదు. రైతులకు రైతు భరోసా రావాలంటే నాయకులు చెప్పాలి, నాయకులు ఏదైనా ఎలిజిబిలిటీ కావాలంటే నాయకులు చెప్పాలి. ఎందుకు ఇలా జరుగుతుందనే దాని మీద అధికారులు ప్రశ్నిస్తే మేము నాయకుల దగ్గర లెటర్ దాండి, చిన్న రేషన్ కార్డు తేవాలంటే నాయకులు ప్రిఫరెన్స్ కావాలి. ఒక కాంట్రాక్ట్ వర్క్ చెప్పాలంటే కనీసం దాని మీద అధికారులు ఎన్నో ప్రణాళికలు వేస్తారు. 20-30% మార్జిన్ వేసి ఒక కాంట్రాక్ట్ను ఆదుకోవడానికి ఫ్లడ్ డ్యామేజ్లు అంటే ఆ డ్యామేజ్లు అంటే ఇట్లా డబ్బులు లక్షలాది రూపాయలు. అదే ఒక రైతుకి ఎంత అమ్మితే రైతు గడ్డన పడతాడనే ధరను ఎందుకు నిర్ధారించలేకున్నారో ఎవరికీ అర్థం కావట్లేదు. చాలా ఇప్పుడు అన్నమయ్య జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా టమాటో, మామిడి విపరీతంగా పంటలు వస్తున్నాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ జరుగుతుంది. అలాంటిది పంటలపైన బొప్పాయి చాలా పూర్తి అన్ని రకాల పంటలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు మొన్న అయితే మామిడికి ఇన్పుట్స్ ఇది క్రాప్ ఇన్సూరెన్స్ కట్టించారు. ఎకరాకు సుమారు 3,000 చొప్పున కట్టారు. ఆ 3,000 రూపాయల చొప్పున కట్టి ఇప్పుడు దగ్గర 6 నెలలు అవుతుంది. ఆ పంట మీద శాటిలైట్ పెట్టారంట. శాటిలైట్ ఏమైనా నష్టపరిహారం గుర్తిస్తుందా? ఆ ఊరికి పోయే పంట వచ్చిందా లేదని గుర్తిస్తుందా? అధికారులకు ఎందుకు వాళ్ళకి పవర్ ఇవ్వట్లేదు? ఎక్కడ పంట వచ్చింది, ఎక్కడ పంట రాలేదు, వేలాది ఎకరాలు లక్షలాది కోట్లాది డబ్బులు కట్టేసి ఇప్పుడు శాటిలైట్ చూపిస్తే మీకు నష్టపరిహారం ఇస్తాము. దానికన్నా ఇవ్వమని చెప్పండి. ఎందుకు ఇవన్నీ ఊరికే ప్రగల్భాలు చెప్పుకుంటూ ప్రొలాంగ్ చేస్తున్నారు తప్ప ఎలాంటి ఉపయోగం లేదు. అదే ఎక్కడ చూసినా మామిడి రైతులకు షెడ్లు వేశారు. ఎక్కడ జిఎస్టీ అంటారు, బిల్లులు లేవు, ఏం లేవు. ఎక్కడ చూసినా కనీసం ఒక బిల్లు కూడా లేదు. రైతు కనీసం వెయిట్ లేకుండా మామిడికాయలు మండీలు నడుస్తున్నాయి. కనీసం రైతు వేస్తే అక్కడ వేసినా వాడు చెప్పిన ధరే మనం తీసుకోవాలి. ఎంత తూకం అనేది కూడా మనకు తెలియదు. వాళ్ళు ఇచ్చిన ధరే మనం తీసుకోవాలి. ఏమంటే దాంట్లో గ్రేడింగ్ అంటారు, ఇవి అంటారు. అంత పూర్తిగా కూడా కనీసం పెట్టిన పెట్టుబడులు కూడా రావట్లే. మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ప్రతి నియోజకవర్గానికి ఒక కోల్డ్ స్టోరేజ్, అక్కడ జరిగిన పంటలను ప్రతి సంవత్సరం ఏ పంట పెట్టినా నమోదు చేస్తున్నారు. కానీ ఆ నమోదుకు తగ్గట్టు ఏమి ఇస్తున్నామనే ఆ ప్రస్తావన అనేది ఎక్కడా తేవట్లేదు. ఇప్పటికైనా మునిగిపోయింది ఏం లేదు. ఇప్పటికైనా రైతుల మీద దయ చూపి ఆదుకోవడానికి ప్రయత్నిస్తానని చెప్పి ఈ విధంగా